Tonight the theme is entitled Jesus, the source of living water. ఈ రోజు మన ఒక అంశం ఏంటంటే లివింగ్ వాటర్ అంటే జీవజలమును గురించి అంశం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. So if you're thirsty tonight, we're going to learn what the Bible says about నీవు దేవుని కొరకు ఒక ఆసక్తి కలిగి ఉంటే నువ్వు ఏదైనా నేర్చుకుంటావు. drinking from a fountain that will never run dry. నువ్వు ఎప్పుడైతే దేవుని జీవజలమును పొందుకుంటావో అది ఎప్పుడు ఆరిపోదు. And we have one Messiah, one Christ. మనకు ఒకటే దేవుడు ఉన్నాడు, ఒకటే రక్షకుడే ఉన్నాడు. But he has two comings. మళ్ళీ ఆయన రెండో రాకడలో రానయ్యాడు మన యేసయ్య. And we're always looking back to his first coming. ఆయన మనము ఈ వాక్యంలో చూసుకున్నట్టయితే ఫస్ట్ కమింగ్ గురించి and anticipating his second coming. బైబిల్లో రాయబడ్డ సెకండ్ కమింగ్ గురించి కూడా రాయబడ్డది, రెండో రాకడ గురించి. But what the Lord Jesus says about being the source of living water, బైబిల్ ఈ విధంగా చెప్తుంది జీవజలం ఇచ్చే దాని గురించి. he offers it both for his first and second coming. ఆయన బైబిల్లో ఈ విధంగా రాయబడ్డది ఫస్ట్ గురించి సెకండ్ దాని గురించి కూడా. So let's turn first to John chapter 4. దేవుని వాక్యాన్ని విందాం. జాన్ చాప్టర్ 4. And here we find అక్కడ మనకు ఒక వాక్యం దొరుకుతుంది. that on a very hot afternoon, in the heat of the day, Jesus went to a well. అక్కడ ఎండ సమయంలో యేసు ప్రభు ఒక ప్రాంతానికి వెళ్ళాడు. And he was thirsty. ఆయనకు ఒక దాహం వేస్తుంది. But he didn't just sit and talk to the good Jewish women who are like him. అతను ఒక జూస్ సంబంధించిన ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడు. He asked a Samaritan woman to give him a ఆయన drink. సమరయ స్త్రీని ఈ విధంగా అడుగుతున్నాడు. And I want you to think of maybe someone who you would not normally spend time with. Think of someone who's maybe deeply involved in the occult or deeply involved in dark religion. కొన్నిసార్లు మనకు మరియు చీకట్లో ఉన్న పరిస్థితులు కలిగి ఉంటాయి. Someone you might be scared of. కొన్నిసార్లు మనం చూసి భయపడుతుంటాం. Jesus doesn't back away from such people. మన దేవుడు వారి దగ్గరికి తిరిగి వచ్చినట్టు He goes to them and he goes to this lady. ఆయన ఒక యేసు ప్రభు ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. And he asks for a drink. అతను యేసు ప్రభు ఒక మాట అడుగుతున్నాడు, నాకు కావాల్సిన వాటర్ ఇస్తావని. And she thinks, you're from the other side, I'm not going to give you a drink. ఆ స్త్రీ ఏమంటుందంటే నువ్వు వేరే దేశస్థుడవు, వేరే వర్గానికి సంబంధించిన వ్యక్తి అని ఆ స్త్రీ చెప్తుంది. But the Lord Jesus in verse 10 said this. ఆ వచనం ఈ విధంగా రాయబడ్డది. 10వ వచనం 4వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. దే రీడింగ్. yes 4:10 చదవండి అమ్మా. అందుకే యేసు నువ్వు దేవుని వరమును నాకు దాహానికి ఇమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది నీకు ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుడు, ఆయన జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పాను. If only you knew the gift of God. If only someone had knowledge of the gift of God. అంటే ప్రతి ఒక్కరికి దేవుని జ్ఞానం కావాలన్నది. The lady at the well doesn't understand what Jesus is truly offering her. యేసు ప్రభు ఆ స్త్రీతో ఏం మాట్లాడుతుందో ఆ స్త్రీ అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంది. And she's missing out on this living water. ఆమె ఒక జీవజలం అనేది ఆమె గురించి ఆమె ఆలోచించలేకపోతుంది. ఆయన మాట్లాడినప్పుడు ఆలోచిస్తుంది. She is parched and thirsty. ఆమె she's got a dry throat. She's really, really thirsty. అతను ఆమె చూస్తుంది ఆయన ఇంకా దాహం వేస్తుందని. And yet the one who offers living water, she doesn't understand. యేసు ప్రభు జీవజలం ఇస్తాడని ఆ స్త్రీ అర్థం చేసుకోలేకపోతుంది. It's so tragic. It's so sad. అది కొంచెం బాధాకరమైన విషయం అన్నది. And yet the Lord Jesus is able to speak into her life. యేసు ప్రభు ఆమె జీవితంతో మాట్లాడుతున్నాడు. He knows that she doesn't have a husband. యేసు ప్రభు తెలుసు ఆమెకు భర్త లేడని. He says, go and call your husband in verse 16. ఆ 16వ వచనంలో ఏముంటదంటే గో అంటే వెళ్ళి నీ భర్తను తీసుకొని రా. But she says, I have no husband. ఆమె చెప్తుంది నాకు భర్త లేడని. And Jesus says, you are right in saying I have no husband.
ఆమె నిజం చెప్పిందట, నాకు భర్త లేడని యేసు ప్రభుతోటి. For you have had 5 husbands, and the one you have now is not your husband. యేసు ప్రభు చెప్తున్నాడు, నీకు 5 ఉన్నారు, ఇప్పుడున్న భర్త కూడా నీతోటి ఆ వ్యక్తి కూడా ఇప్పుడు కాదు అని చెప్తున్నాడు. Suddenly the woman says, Sir, I perceive you are a prophet. అప్పుడే ఆమె దేవుని యొక్క ప్రవచనాన్ని విన్నది. And Jesus was able to point her to himself and reveal himself by knowing and caring about the depths of her heart. ఆమె యొక్క బాధను యేసు ప్రభు గ్రహించాడు. And eventually, as this passage continues, మనం ఈ యొక్క మరొక ప్రేరణ గ్రంథం చూసుకున్నట్టు ఈ వచనంలో కొన్ని వచనాలు, he reveals more about who he is. ఆమె యేసు ప్రభు గురించి బాగా తెలుసుకుంటుంది. He talks about how the true worshippers are going to worship in spirit and in truth. ఆమె మరి 25వ వచనంలో he says that in verse 24, those who worship must worship in spirit and in truth. అక్కడ ఈ వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే దేవుడు ఆత్మ కనుక ఆరాధించువారు ఆత్మతోను సత్యంతో ఆరాధించాలని చెప్తుంది. And it's starting to come into her mind. ఆ వాక్యము ఆమె మైండ్ లోకి వస్తుంది, అంటే ఆమె ఆలోచిస్తుంది ఆ వాక్యం ద్వారా. And in verse 25 she says, I know that the Messiah is coming. నేను ఆమె అనుకుంటుంది యేసయ్య వస్తాడని. When he comes, he will tell us all things. యేసు ప్రభు వస్తే 2 మాటలు చెప్తారని వింటుంది. And then praise the Lord. Can someone read verse 26? అందులో 26వ వచనం చదవండి ఎవరైనా. యేసు నేను నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. I who speak to you am he. ఆ యేసు ప్రభు చెప్తున్నాడు నేనే మాట్లాడుతున్నానని. This is one of the first times when Jesus Christ is revealed as the Messiah. ఆ యేసు ప్రభు ఇక్కడ మాత్రమే చెప్తున్నాడు నేనే దేవుడనని, నేనే ఆ యేసయ్య అని చెప్తున్నాడు. As the anointed one of God. Anointing, and the one whom God has chosen. అక్కడ ఆమెను దేవుడు ఏర్పరచుకున్నాడు. And he's revealing himself to a despised, hated woman at a well. అక్కడ ఆ స్త్రీ అందరి చేత మరి తృణీకరింపబడిన స్త్రీ. This is the desire of Jesus to give living water. ఆ స్త్రీకి మరి జీవజలం ఇచ్చినట్టు అక్కడ రాయబడ్డది. And this lady is really excited. ఆ స్త్రీ ఏమైతుందంటే ఒక స్త్రీ చాలా సంతోషపడుతుంది. She leaves her water jar in verse 28. ఇక్కడ 28వ వచనం చదవచ్చు. And in verse 29 she cries out, "Come and see a man who's told me everything I ever did. Can this be the Messiah?" ఇక్కడ 28వ వచనం చదవండి ఎవరైనా. ఆ స్త్రీ తన కుండ విడిచి ఊరిలోకి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడని ఈయన క్రీస్తు కాడని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి చాలండి. Yes, continue. Wow, what a journey this lady has gone on. ఆ స్త్రీ ఆ దేవుని పనిలో ఆ విధంగా ముందుకెళ్తుంది. First of all, she didn't want to help Jesus. అక్కడ చూసినట్టయితే అదే వచనంలో ఆ స్త్రీ ఎవరైతే ఉందో అమ్మ యేసు ప్రభుకి సహాయం చేయలేని స్త్రీ. Then she said he's a prophet. అప్పుడు ఆమెనే చెప్తుంది నేను ఆయన యేసు ప్రభు మన కొరకు భవిష్యత్తు అంటే మనకు ఒక దర్శనం చెప్పే వ్యక్తిగా. Then she said, I know the Messiah is going to come. ఆమెనే చెప్తుంది యేసయ్య తిరిగి రానేడని చెప్తుంది ఆమెనే. But then she is saying, can this man be the Messiah? ఆమెనే అంటుంది యేసు ప్రభు ఇతనే అని కూడా చెప్తుంది. And that's the journey we all need to go on in our own lives. మన యొక్క జీవితంలో కూడా వెళ్ళాలి. To come to know Jesus as the Messiah. To come to know Jesus as the Christ, as our Savior. మన జీవితంలో కూడా యేసు ప్రభువే ఒక సేవియర్ రక్షకుడిగా రావాలి. And Jesus has gone to heaven. యేసు ప్రభు పరలోక రాజ్యంకి వెళ్ళాడు. But he has entrusted that role of revealing himself to people like this woman, to us. I'll come on to that. Yes. So, this is exciting. ఇక్కడ ఒక గొప్ప అద్భుతం చెప్పబడ్డది. And what's amazing is through this woman's witness, the whole town believes. అక్కడ రాయబడ్డది ఏమంటే ఆ స్త్రీ అనేకులకు మరియు ఒక సువార్తికురాలుగా ఏర్పరచబడ్డది. Could someone please read verse 39 to 42? అక్కడ మరి 39వ వచనం చూసుకున్నట్టయితే నేను చేసినవన్నీ నాతో చెప్పునని
సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి మాటను బట్టి ఆ ఊరిలోని ఆ ఊరిలోని సమరయులలో సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనుడి గనుక ఆయన అక్కడ 2 దినములు ఉన్నాడు. ఎస్ Amen. I want to encourage you tonight ఈ రోజు మీ అందరికి చెప్పాలనుకుంటుంది దేవుని వాక్యం ద్వారా, because many Samaritans in that town believed because of this woman's testimony. అక్కడ ఏం జరిగిందంటే ఆ స్త్రీ యొక్క జీవిత సాక్ష్యాన్ని బట్టి అనేక స్త్రీలు ఆమెను యేసు ప్రభువుని నమ్ముకున్నారు. How many women are there here tonight? ఈ రోజు ఎంతమంది ఆ మీ స్త్రీలు ఉన్నారు? And how many people are going to believe in Jesus because of your testimony? నీ యొక్క జీవితాన్ని బట్టి ఎంతమంది ప్రభులోకి మీరు నడిపించారు, మీ ప్రభులోకి వస్తున్నారు? How many people who are Samaritans who weren't even Jewish, who are far off? How many Samaritans, how many foreigners? ఫారినర్స్, People who are far away దూరంగా ఉన్న వ్యక్తుల గురించి are going to say, this man is the savior of the world. అక్కడ మాట్లాడుతుంది, ఇతనే నిజమైన రక్షకుడు అని ఆ స్త్రీ చెప్తుంది. God did something amazing. దేవుడు ఒక అద్భుతం చేశాడు. Now, I just want to cover a few Bible verses that talk about what is this living water that Jesus offers. దేవుడు ఈ విధంగా చెప్పాడు, జీవజలం అంటే ఏంటిది? If we turn to John chapter 7, ఇందులో 7వ అధ్యాయం చూసుకున్నట్టయితే యోహాను సువార్తలో and we read verses 37 to 39. 7వ అధ్యాయం 27వ వచనము 35 John 7, 37 to 39. 37 and 39, 37 39 వరకు. ఆ పండుగలో yes So according to the Lord Jesus, ఇక్కడ యేసు ప్రభు ఈ విధంగా చెప్తున్నాడు, what are the rivers of living water? What does that refer to? అక్కడ జీవజలం అంటే ఏంటిది? Does anyone want to answer that question? ఎవరైనా దానికి సమాధానం చెప్పగలుగుతారా? Yes, it will continue. Yeah, They're saying the word of God. the word of God. The word of God. Well, Jesus said, if you believe in him, నువ్వు యేసు ప్రభువుని నమ్మితే out of your heart's going to flow rivers of living water. నువ్వు ఎప్పుడైతే దేవుని నమ్ముతావో నీ హృదయం పొంగిపోబడుతుంది, అది నడిపింపబడుతుంది. Now this he said about the Spirit. ఇక్కడ చెప్తుంది పరిశుద్ధాత్మ గురించి. So the living water refers to the Holy Spirit. అక్కడ దేవుడు పరిశుద్ధాత్మ ఈ విధంగా మాట్లాడుతుంది. The Holy Spirit, verse 38, this he said about the Spirit. ఇక్కడ 37వ వచనంలో ఏం చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ థ్రస్ట్ మీన్స్ దాహం. The living water refers to the Holy Spirit. అక్కడ దేవుని యొక్క ఆత్మ కొరకు ఎదురు చూస్తున్నట్టు. There's a divine life that God wants us to walk in. దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే దేవుని చేత దివ్యమైన అభిషేకింపబడి, The Bible says be filled with the Holy Spirit. మనం పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. The Bible says do not quench the Holy Spirit. Do not turn aside or put out the fire of the Holy Spirit. Do not, let's turn to it. 1 Thessalonians chapter 5. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1 Thessalonians chapter 5, verse 19. తెస్సలోనికీయులకు రాసిన 5వ అధ్యాయము, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 Thessalonians 5:19. 5వ అధ్యాయం 19వ వచనం. ఓ Lord, this is చదవండి. అంతేనా? Do not quench the Spirit. ఆత్మను ఆర్పకుడి. Do not quench the living water.
దేవుని యొక్క జీవజలాన్ని మీరు ఆపొద్దు. The living water is to flow out of us. మన జీవితంలో దేవుని జీవజలము పారుతూ ఉండాలి. And it flowed from Jesus to the Samaritan woman, యేసు ప్రభు నుంచి వచ్చిన ఆ జీవజలం ఆ స్త్రీలో ప్రవహింపబడ్డాలి. but it flowed from the Samaritan woman into her town. ఆమె ద్వారా ఆ దేశంలో ఆ సమరయ స్త్రీ ద్వారా అక్కడ అంతా దేవుని వాక్యం ప్రకటింపబడ్డాలి. And those living waters are still flowing. ఆ యొక్క జీవజలం కంటిన్యూగా అంటే పారుతూ వస్తుంది. Me and VJ here, we're not special. మేము ఇక్కడ ఉన్నాము, మేమేమి ప్రత్యేకించబడిన వ్యక్తులం కాదు. We are not people who are in a more spiritual position than you. మీకన్నా మేము పరిశుద్ధులమేం కాదు. All of us are equal in the kingdom of heaven. దేవుని ఒక నామములో మనం అందరం సమానులమే. And the same living waters flow through each one of us. మన యొక్క జీవితంలో కూడా ఆ విధంగా జీవజలం పారుతూ ముందుకెళ్ళాలి. And God is wanting us all to be used as His vessels to spread that living waters around. దేవుడు మన జీవజలం ద్వారా అందరిని వాడుకుంటాడు. And you can actually take that living waters to places that me and VJ will never go. You can take the living waters of Jesus Christ to places where me and VJ will never go. దేవుని జీవజలం పొందుకుంటే we cannot go to the places where you are and where you shine the light of Jesus. మీరు దేవుని యొక్క జీవజలం పొందుకుంటే మేము ఒకవేళ మేము తీసుకున్నా మీరు తీసుకున్నా దేవుని కొరకు మనము వెలిగింపబడతాం. విల్ షైన్. So get the living waters flowing through your heart. దేవుని యొక్క జీవజలం మన హృదయంలో నుంచి and then take it to a world that is thirsty. మన కొరకు ఎంతమంది అయితే ఆసక్తితోటి మరి ఆ జీవజలం కొరకు ఉన్నారో వాళ్ళ కొరకు మనం కూడా థర్స్ట్ that needs water. అది ఒక మనకు జీవజలం అవసరమే ఉన్నది, దాహమే ఉన్నది. I'll illustrate this by reading Isaiah 55. Isaiah 55 లో ఈ విధంగా ఉంది, verse 1 and 2. Isaiah 55 1 and 2. Isaiah 55 1 and 2. తప్పుకొనిన వారలారా, నీళ్ళ యొద్దకు రండి. రూకలు లేని వారలారా, మీరు వచ్చి కొన్ని భోజనం చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమీ నీకే ద్రాక్షరసము పాలను పొంది. This is a beautiful invitation for people to come and drink the living waters. ఇక్కడ ఈ విధంగా చెప్తుంది, దప్పికొన్న వారలారా నీళ్ళ యొద్దకు రండి అని చెప్తుంది. And God has entrusted to us the task of inviting people to come and drink that living water. దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు, మీరు నా యొద్దకు వచ్చి ఆ జీవజలం తీసుకోమని. So I want to close with one more verse, Revelation chapter 7. ఇక్కడ మరి ప్రకటన గ్రంథం నుంచి ఒక మాట చూసుకుందాము, verse 17. 17 కూడా చూసుకుందాం. సారీ, what is that? Revelation, Apocalypse. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. Chapter 7 verse 17. ఏలయనగా సింహాసనమందుండు గొల్లపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందును తుడిచివేయును. Yes. Amen. So I trust we're all thirsty today for more of Jesus. మీరు దేవుని కొరకు దాహం కలిగి ఉండాలి. We want to drink of that living water. మనం కూడా దేవుని యొక్క జీవజలాన్ని మనం తాగాలి. But we also want to spread that living water to other people. ఆ జీవజలాన్ని ఇతరులకు పంచాలి. Jesus is going to lead his people throughout eternity to springs of living water. ఇక్కడ ఆ వచనం ఏ విధంగా తెలియజేస్తుందంటే జీవజలం గురించి మాట్లాడుతుంది. బుగ్గల యొద్దకు వారిని నడిపించదని. And God is going to wipe away every tear from their eyes. అక్కడ మాట్లాడుతున్న వాక్యం ఏంటంటే ప్రతి కన్నిటిని దేవుడు తుడుస్తున్నాడు. Brothers and sisters, this is going to come to pass for us. మన జీవితంలో కన్నిటి నుంచి మనకు జరుగుతూ ఉంటది, పాస్ అవుతుంటది. Let us have that hope of heaven always before us. మన ముందు ఉంచబడే పరలోక రాజ్యం గురించి. And until we go, let us every day try and
invite other people to drink from the living waters of Jesus. ప్రతిరోజు తెలియని వ్యక్తులకు యేసు ప్రభు గురించి జీవజలం గురించి మనం ప్రకటిస్తూ ఉండాలి. We know there's so much need out there. అది మనకు చాలా అవసరమైనది. But there's also so much opportunity. మనకు గొప్ప అవకాశం ఇచ్చాడు. And many, it says in the Bible, many will see and many will fear and many will put their trust in our God. దేవునిలో చాలా మంది విశ్వాసం ఉంచాలి. The story, my friends, of the Telugu church ఈ రోజు ఒక తెలుగు చర్చిలో is a story of those parades in Hyderabad of the Hebron Fellowship with the Jesus banners. Do you remember? Does anyone remember in Hebron Fellowship in Hyderabad? మీరు ఎంతమందికి తెలుసు హెబ్రోన్ సహవాసము హైదరాబాద్ లో How people used to march with the banners about Jesus and the Bible verses. ఆ హెబ్రోన్ సహవాసంలో అన్ని వాక్యాల చేత వాక్యాలు ఉంటాయి ఆ చర్చిలలో. Amazing. That has always inspired me. నాకు చాలా సార్లు అలా చూడడం అది గొప్ప అవకాశం. అంటే దానివల్ల నేను నేర్చుకుంటున్నాను, ఇన్స్పైర్డ్ బలపరచబడుతున్నాను. That desire to share the love and truth of Jesus. ఆ విధంగా ఉంటే అందరూ చూసి దాని ద్వారా బలపరచబడతారు, నేర్చుకుంటారు. And there's now loads of Telugu Christians in London being a witness for Jesus, and I spend మా time యొక్క with them. దేశంలో కూడా తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. So brothers and sisters, I think it comes for us now to pray. ఇప్పుడు మనం ఒక మాట ప్రార్థన చేసుకుందాం. And to thank God for His precious word. ఈ వాక్యం మనకి ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. Father, we thank you for your Son, our Lord and our Savior, Jesus Christ. We thank you, Lord, that we can drink of those living waters. We can drink and never be thirsty again. And Lord, I pray for everyone gathered in this building. They've come late at night to seek you and to seek your face and to seek your touch upon their lives, Lord. And I pray that people will leave here with a sense of having met with you, with a sense of having heard from you, with a sense of the divine presence, Lord. And we pray that out of our bellies will flow rivers of living water, your Holy Spirit, to more and more people who need to know you. So would you lay your hands upon us, touch our lives, and send us out of here in the power of your Spirit to be your witnesses. We pray this in the mighty name of Jesus. Amen. 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 మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.